ఆ జన్మభూమి కమిటీ వాళ్ళకి లంచాలు ఇచ్చి రాపించుకోవాలి. జరిగేది ఇదే. కానీ ఈరోజు ఎవరన్నా ఒక పెన్షన్కి మా దగ్గరికి వస్తున్నారా? పక్కనే సచివాలయం ఉంది. 60,000 వచ్చిందంటే వాలంటీర్ 2వ రోజు పొద్దున్న వచ్చి పెన్షన్ అప్లై చేసేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ అది. ఈరోజు ఏమన్నా కాగితం కావాలనుకుంటే మా నియోజకవర్గం సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళేవారు, వన్ టౌన్లో, లేకపోతే పటమతి తాలూకు ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవారు. ఇంటి పక్కనే 4 అడుగులు వేస్తే సచివాలయం. ఏ కాగితం కావాలన్నా, ఏ పెన్షన్ కావాలన్నా, ఏ రేషన్ కార్డు కావాలన్నా 4 అడుగులు వేస్తే ఇంటికే తీసుకొచ్చి మరీ వేస్తున్నారు. ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా, అంటే ఎక్కడగరా పలానారికి డబ్బులు ఇస్తేనే మన పని అవుతుంది, పలానారికి మనం ఒక నమ్మకం కలిగితేనే ఈ పార్టీ అని చెప్పితేనే మనకు పనులు అవుతాయని చెప్పని అలాంటి ఉద్దేశాలు లేకుండా ఈ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగన్ గారు అందజేస్తున్నారు. కాబట్టే ఈరోజు ఎన్ని అబద్ధాలు రాసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్నారు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పథకాలు పొందుతున్న వాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేలో కూడా చాలామంది ప్రాబ్లం ఏంటంటే అక్కడే ఇచ్చేస్తున్నారు వాలంటీరు.